బోనాల పండుగకు నిధుల కేటాయింపుపై రాజకీయ వివాదం నెలకొంది. హిందూ పండుగలకు ప్రభుత్వం తక్కువ నిధులిస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్ ఇస్తున్నాయి. సంచలనాల కోసమే బండి సంజయ్ అలా కమెంట్ చేశారన్నారు మంత్రి పొన్నం. కుల మతాల పేర్లు చెప్పి ఓట్లు అడిగే అలవాటు తమకు లేదన్నారు పొన్నం. ఏ పండుగకు ఎన్ని నిధులు ఇవ్వాలో ప్రభుత్వానికి స్పష్టత ఉందంటున్నారు మంత్రి. బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ కమెంట్ చేశారు ఆయన. ఆ ముగ్గురు నేతల వ్యాఖ్యల సారాంశాన్ని ఒకసారి చూద్దాం. 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇదంతా దారుణమైన విషయం. పండుగలని కులాలకు మతాలకు మనం కలపొద్దు, ఒక పోలిక చేయొద్దు. ఒక మతం ఇంకొక మతం వాళ్ళకి ఎక్కువ తక్కువ ఇచ్చిన. మనకు ఉండేటువంటి పండుగలు సంవత్సరంలో దగ్గర 20-25 పండుగలు ఉంటాయి. మనకు 1-2 కాదు. మీకు అదే రంజాను బక్రీద్ ఇటువంటి 2-3 ఉంటాయి. అదేవిధంగా క్రిస్మస్ ఒకటే ఉంటుంది. నేనేమంటా అంటే దేన్ని కూడా మతాలకు పోల్చొద్దు. దేనికి అవసరం అంత, పెళ్ళికి ఎంత అవసరమో పురుడుకి ఎంత అవసరమో దాని ప్రకారం చేస్తాం. ఏ పనికి అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. మతాల వారీగా నిధులను కేటాయించేటువంటి మనస్తత్వం ఉన్న ప్రభుత్వం కాదు ఇది.